Hey, hi, hello, namaste. Guys, so up it guys are all doing absolutely great and good. So this is day 34 and 35 of things so in 100 days of vlogging. And day 34 రోజు ఏంటంటే హాస్టల్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి ప్యాకింగ్ మై థింగ్స్ అనమాట. సో బేసికలీ ఇట్స్ అ ప్యాకింగ్ వ్లాగ్, కాకపోతే బోత్ డిఫరెన్షియేటింగ్గా కొంచెం ఇంట్రెస్టింగ్గా సాగబోతుంది ముందు ముందు వ్లాగ్. వాచ్ టిల్ ద ఎండ్. దిస్ ఇస్ మై ఆనెస్ట్ రిక్వెస్ట్. అండ్ ఆల్సో ఆడపిల్లలకు కూడా చదువుకోలేని బట్టలు నేను ఒక్కనే చదువుకున్నా, కాకపోతే చివరికి డిసప్పాయింట్మెంటే మిగిలింది. అండ్ సాక్స్, అండర్వేర్స్, నాప్కిన్స్, కర్చీఫ్స్, ఇన్నర్స్ అన్నీ కలిపి చాలా పెద్ద పెద్ద వస్తువులే చదువుకోవడం అయితే అంటే ఎక్కువ మొత్తంలో అయితే చదువుకున్నా. అండ్ హియర్ ఈజ్ మై షార్ట్ గ్లిమ్స్ ఆఫ్ ప్యాకింగ్ మై థింగ్స్. చూసారు కదా ఎన్ని బట్టలు అయితే ప్యాక్ చేశాను ఒక సూట్ కేసులో. సో దట్ మెనీ థింగ్స్ ఐ హావ్ ప్యాక్డ్. అండ్ ఆల్సో విత్ సమ్ క్యాప్ ఆల్సో, ఎందుకంటే క్యాప్ కూడా మ్యాండేటరీ సమ్ టైమ్స్. అండ్ అన్నీ ప్యాక్ చేసుకొని పందిలా దాని మీద కూర్చొని జిప్ అయితే వేసేసా. అండ్ జిప్ వేసేసాక ఇంకా ఈవినింగ్ అయింది, ప్యాకింగ్ మార్నింగ్ అయిపోయింది. సో 34 ఈవినింగ్ ఏమైందంటే మా చెల్లి హాస్టల్కి వెళ్తున్నావు కదా, గివ్ మీ సమ్ ట్రీట్ సంథింగ్ లైక్ సెండ్ ఆఫ్ ట్రీట్ అడిగింది. సో ఐ టుక్ హెర్ టు మోమోస్. అండ్ మోమోస్ ప్రిపేర్ అయ్యే టైంలో మేము ఇద్దరం కలిపి ఒక బాదం షేక్ అయితే వేసేసాం. అండ్ బాదం షేక్ వేసినాక ఇంకా నైట్ అయింది, బస్కి టైం అయింది. సో మా ఫ్రెండ్కి కాల్ చేస్తే వచ్చిండు నా దూత కార్తీక్ అనేవాడు. అండ్ బస్సుకు కూడా స్టార్ట్ అయిపోయినాం దారిలో. అండ్ ఆడికి కూడా బాయ్ చెప్పేసి ఇంకా బస్ది పికప్ వ్యాన్ వస్తే పికప్ వ్యాన్ కూడా ఎక్కేసాను అనమాట. సో పికప్ వ్యాన్ ఎక్కేసినాక ఏమైందంటే ఆఫ్టర్ 1.5 hour పికప్ వ్యాన్ జర్నీ డైరెక్ట్ మెయిన్ బస్లోకి అయితే ఎంట్రీ అయిపోయినాం. ఇంకా అక్కడితో వ్లాగ్ ఎండ్ చేసా. అండ్ దిస్ ఈస్ డే 35 అనమాట. డే 35 రోజు ఫుల్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్స్. ఏ డే షుడ్ బి రిమెంబర్ ఇన్ లైఫ్ అని కూడా నేను అనుకుంటా, ఎందుకంటే ఇట్ వాజ్ సో ఫకింగ్ బ్యాడ్ బ్రో. ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చింది, జాయిన్ అవుదామని ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాను, కాకపోతే అక్కడ సీట్ లేదని తెలిసింది. సో డిఎన్ఆర్ భీమవరంలో సెకండ్ ప్లేస్లో అలాట్ అయిందని తెలిసింది. నాకు అంత ఐడియా లేదు, సో ఇట్స్ మై మిస్టేక్ ఆల్సో. అండ్ డిఎన్ఆర్ కాలేజ్ దాకా వెళ్తే నాకు ఏమనిపించింది అంటే కాలేజ్ చూసి దీని అంత వరస్ట్ కాలేజ్ ఇంకోటి ఉండదు అనిపించింది. అండ్ ఆల్సో వెళ్తున్న దారిలో రావులపాలెం బ్రిడ్జ్ మీద నుంచి వచ్చిన వీడియో చూసా. అండ్ మీకు నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, నా చేష్టలు ఈ క్లిప్లో చూస్తేనే మీకు అర్థమవుతాయి నేను ఎంత డిసప్పాయింట్మెంట్గా ఉన్నానో. సో ఆ కాలేజ్లో సీటు కూడా నాకు ఇంకా ఇంట్రెస్ట్ లేకుండే ఆ కాలేజ్లో చదవాలని, ఇంకా నేను కూడా అది కూడా వద్దని చెప్పిన. ఇంకా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుందని చెప్పి మా అమ్మతో మాట్లాడుతుంటే కండక్టర్ అన్న పవర్ బ్యాంక్ అయితే ఇచ్చారు. దట్స్ వై ఏపీ పీపుల్ విల్ నెవర్ డిసప్పాయింట్స్ బ్రో. హెల్పింగ్ నేచర్లో ముందుంటారని నేను అనుకోవచ్చు. చెప్తా అంటే మొత్తం అందరం కాదు కానీ సమ్ పీపుల్ దే మెంట్ టు బి హార్టెడ్ బ్రో. అది మ్యాటర్. అండ్ పవర్ బ్యాంక్ ఇచ్చారు, ఛార్జింగ్ పెట్టుకొని బస్ అది దిగేసరికి నైట్ ఆల్మోస్ట్ 9-9:30 అయిపోయింది. ఇంకా నేను ఒక్కడనే రాజమండ్రిలో తిరుగుతూ కూర్చున్నా. ఇంకా నైట్ బస్ దిగి వెళ్ళి థమ్సప్ అది కొనుక్కున్నా. థమ్సప్ దేనికి రా అంటే ఇట్ ఆల్సో కంటైన్ సమ్ కెఫెన్ రైట్. సో మైండ్ హిట్టింగ్ కోసం, లైక్ నాకు తలనొప్పి వచ్చినుండే ఆ టైంలో, ఇంకా అదే అనిపించింది తక్కువ రేట్లు, ఇంకా అదే తీసుకున్నా. ఇంకా మా పిన్నెల ఇంటి దగ్గరికి దిగి వెళ్ళిపోయి ఇంకా భోజనం చేసేసి పడుకోవడం అయితే జరిగింది. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద డే. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్ విల్ బి ద బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్, బట్ వాట్ ఐ షుడ్ డూ, ఐ షుడ్ బిలీవ్ ఇన్ గాడ్. అండ్ ఏం జరిగినా మన మంచి కోసమే అని చెప్పి వీ హ్యావ్ టు గో ఫ్రెండ్. సో వాట్ ఐ బిలీవ్ ఇస్ దట్. అండ్ బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ అంటే ఏం లేదు ఫర్ మీ. ఇంజనీరింగ్లో తెలంగాణలో సీట్స్ పోయినాయి, ఆంధ్రలో కూడా ఉన్న 2 సీట్స్ పోయినాయి. అండ్ వాట్ ఐ షుడ్ డూ అనేది నాకు ఇప్పుడు అర్థమవుతలేదు. సో నా వాయిస్ బట్టి, నేను చేసే చేష్టలు బట్టి మీకు తెలిసి ఉండాలి ఏం చేస్తున్నాను అనేది. అండ్ స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ దాకా చూసినందుకు లవ్ యూ ఆల్.